మెగాస్టార్ చిరంజీవికి డీప్ ఫేక్ వీడియో కష్టాలు తప్పలేదు. చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారు సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియా వెబ్సైట్లలో వాటిని పోస్ట్ చేశారు. ఆ వీడియోలు తన పరువు ఆర్థిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయంటూ సిటీ సివిల్ కోర్టు చిరంజీవి ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపి తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది కోర్టు. చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్, బిరుదులను వాణిజ్య, వ్యక్తిగత ప్రచారాలకు ఉపయోగించుకోవద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. ఏఐ, డీప్ ఫేక్, ఫేస్ మార్ఫింగ్, మెటావర్స్ వంటి డిజిటల్ ఫార్మాట్ కు కూడా తీర్పు వర్తిస్తుందని కోర్టు తెలిపింది. 30కి పైగా వెబ్సైట్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా సంస్థలన్నీ 72 గంటల్లో URL లింక్లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. చిరంజీవి పరువుకు భంగం కలిగేలా ఆయన పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆధారిత మీడియాల్లో ఏ రూపంలోనైనా దుర్వినియోగం చేయకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మెగాస్టార్ చిరంజీవికి కూడా డీప్ ఫేక్ వీడియో కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. అయితే చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారు కొంతమంది సైబర్ నేరగాళ్లు. అయితే సోషల్ మీడియా వెబ్సైట్లలో ఇప్పటికే వాటిని పోస్ట్ కూడా చేశారు. అయితే ఆ వీడియోలు తన పరువు, ఆర్థిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయంటూ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాత్కాలికంగా కొన్ని నిషేధాజ్ఞలను జారీ చేసింది. చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్, బిరుదులను వాణిజ్య, వ్యక్తిగత ప్రచారాలకు ఉపయోగించకూడదంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఏఐ, డీప్ ఫేక్, ఫేస్ మార్ఫింగ్, మెటావర్స్ వంటి డిజిటల్ ఫార్మాట్స్ కి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది అని కోర్టు స్పష్టం చేసింది. 30కి పైగా వెబ్సైట్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా సంస్థలన్నీ కూడా 72 గంటల్లో URL లింకులను తొలగించాలంటూ కోర్టు ఆదేశించింది. అయితే చిరంజీవి పరువుకు భంగం కలిగేలా ఆయన పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆధారిత మీడియాలో ఏ రూపంలో కూడా దుర్వినియోగం చేయకూడదంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సెలబ్రిటీస్ ఐశ్వర్య రాయ్ కానీ వీళ్ళంతా కూడా సివిల్ కోర్టులను ఆశ్రయించారు తమ హక్కులను కాపాడుకునే విధంగా. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ఇప్పుడు చిరంజీవి కూడా సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన మీద ఉన్న డీప్ ఫేక్ వీడియోలను కూడా తొలగించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎస్ రాధిక, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్ ఫేక్ సంబంధించినటువంటి సైబర్ నేరగాళ్లకు సంబంధించినటువంటి ఇదైతే తప్పలేదనే చెప్పాలి. అయితే చిరంజీవికి సంబంధించినటువంటి ఏఐ ఆధారిత వీడియోలను ఫోన్ వెబ్సైట్లో ఉంచి ఆ వీడియోలను సోషల్ మీడియాలో అయితే సైబర్ నేరగాళ్ళు వదిలారు. అచ్చు చిరంజీవి ఫేస్ కట్తోనే అలాగే ఆయన వాయిస్ని కూడా డీప్ ఫేక్ చేసి ఏఐ ఆధారిత ఆ వీడియోలను జనరేట్ చేసి ఆ వీడియోలని ఇంటర్నెట్లో అయితే వదిలారు. దానికి సంబంధించి iphone.net అనేటువంటి ఒక వెబ్సైటు అలాగే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఈ చిరంజీవికి సంబంధించినటువంటి ఈ వీడియోలను అయితే వదిలారు. ఆయనకు సంబంధించినటువంటి గతంలో ఆయన కొన్ని పార్టీస్లో కావచ్చు, ఇతర ఏదైనా ఫంక్షన్స్లో పాల్గొన్నటువంటి వీడియోలను తీసుకొని ఆ వీడియోల ఆధారంగా ఈ డీప్ ఫేక్ వీడియోలను కూడా సృష్టించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి సిటీ సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఆ చిరంజీవి సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించిన తర్వాత ఒక నిషేధాజ్ఞలను కూడా అటు సిటీ సివిల్ కోర్టు కూడా జారీ చేసింది. ఆయనకు సంబంధించినటువంటి వీడియోస్లో ఉన్నటువంటి URLs లింక్స్ కావచ్చు, ఇతర ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వాయిస్లు కావచ్చు, ఆయన అనుమతి లేకుండా వాడుకోవడానికి వీలు లేకుండా అయితే నిషేధాజ్ఞలు కూడా జారీ చేసింది. 3 రోజుల్లోగా ఈ URLకు సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి చిరంజీవి వీడియోస్, ఫొటోస్, డీప్ ఫేక్ వీడియోస్ని కూడా తొలగించే విధంగా అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. అలాగే చిరంజీవి కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు మొన్న ఒక లేఖను కూడా రాశారు. తను ఎంతగానో తెలుగు ప్రజల్లో ఎంతగానో అభిమానం కొని తెచ్చుకున్నటువంటి, అభిమానం సంపాదించుకున్నటువంటి తెలుగు సినీ నటుడుగా కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అయితే కొనసాగుతూ ఉన్నారు. తెలుగుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలో
ప్రతి కుటుంబం కూడా తెలుగువారు చిరంజీవిని ఒక ఇంటి సభ్యుడిగా కూడా భావిస్తారు. అంత అభిమానాన్ని చిరంజీవి సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల తను ఆర్థికంగా కావచ్చు, అలాగే నైతికంగా కావచ్చు ఇబ్బందులకు గురవుతా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అదంతా కూడా ఆయన పరువుకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే నా పరువు పోతోంది, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారికి ఒక లేఖను కూడా రాశారు. అయితే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసుకున్నారు. బిఎన్ఎస్ 292 అలాగే 294 సేల్ ఆఫ్ అబ్సెన్షన్ మెటీరియల్ కింద ఒక కేసును నమోదు చేశారు. అలాగే ఐపీసీ 294, 296 బిఎన్ఎస్ అబ్సెన్షన్ ఆర్ట్స్ అండ్ సాంగ్స్ కింద ఒక కేసును కూడా నమోదు చేశారు. ఇంకా ఐపీసీ 509 అలాగే 357 బిఎన్ఎస్ అంటే ఇన్సల్టింగ్ ఎ ఉమెన్ అండ్ మొడిసిటీ అంటే ఒక ఉమెన్ని ఆబ్జిఫెక్టింగ్గా మాట్లాడుతూ ఆ వీడియోలను కూడా తయారు చేశారు కాబట్టి అందులో వేరే మహిళను కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ యాక్ట్ కూడా పెట్టారు. అలాగే సెక్షన్ 67 అండ్ సెక్షన్ 67A ఆఫ్ ది ఐటీ యాక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈ యాక్ట్ను కూడా పెట్టారు, ఈ సెక్షన్ను కూడా పెట్టారు. అలాగే సెక్షన్ 2C అండ్ 3 ఆఫ్ ది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఆర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 యాక్ట్ కింద కూడా మరొక కేసును కూడా పెట్టారు. అలాగే ఇతర ఏదైతే ఈ డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించినటువంటి సెక్షన్లు అమలవుతాయో ఆ సెక్షన్ల కింద కూడా పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసును కూడా నమోదు చేసుకున్నారు. ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి రాసినటువంటి లేఖ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఐ చిరంజీవి కొనిదెల లేట్ కొనిదెల వెంకటేశ్వరరావు at reputed film artist, public figure and former union minister known for my contribution to the film industry society through my ఏదైతే ఫిలిం ఇండస్ట్రీలో అలాగే ఇదివరకు ఆయన మినిస్టర్గా పనిచేసినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి అదంతా వివరణిస్తూ సొసైటీలో ఒక మంచి పేరు ఉంది, అలాగే నేను ఒక పబ్లిక్ ఫిగర్ని, నా పైన ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు అనేటివి చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. అలాగే ఇలాంటి సైబర్ నేరగాళ్లను ఊరికే వదలకూడదు, ఖచ్చితంగా వీరికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు కూడా ఈ సైబర్ నేరగాళ్లకు అమలు చేయాలంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకైతే చిరంజీవి ఒక లేఖను కూడా రాశారు. రాధిక రైట్ విజయ్, అయితే కోర్టు 72 గంటల టైం ఇచ్చింది. వెబ్సైట్స్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి యూఆర్ఎల్ లింక్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయాలంటూ. ఒకవేళ ఈ 72 గంటల టైంలో వీళ్ళు రిమూవ్ చేయకపోతే కోర్టు ఇంకా ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రాధిక, ఈ 72 గంటల్లో గనక ఎవరైతే సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోలని అప్లోడ్ చేశారు, కొన్ని వెబ్సైట్స్ మనం చూసాము, iphone.net అనేటువంటి ఈ వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్స్లో ఏదైతే చిరంజీవికి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోలని దానిలో ఉంచారో, అప్లోడ్ చేశారో, అవన్నీ కూడా ఆ యూఆర్ఎల్కు సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా వెంటనే డిలీట్ చేయాలి. 72 గంటల్లోగా డిలీట్ చేయకపోతే కోర్టు అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల చూసాము, చాలా మందికి సంబంధించినటువంటి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలన్నింటినీ కూడా సైబర్ నేరగాళ్ళు ఈ ఇంటర్నెట్లో అయితే వైరల్ చేసేటువంటి విధంగా డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి కూడా వాళ్ళతో బెదిరింపులకు పాల్పడేటువంటి ఘటనలు కూడా మనం చూసాం, అలాంటి ఉదంతాలను కూడా చూసాం. ఇప్పుడు ఆ సైబర్ నేరగాళ్లకు చిరంజీవి కూడా అంటే చిరంజీవికి కూడా సైబర్ నేరగాళ్ల వల్ల అయితే చిక్కలేదనే చెప్పాలి. రాధిక రైట్ విజయ్, రైట్, థ్యాంక్ యూ విజయ్.